వారిద్దరికి ఇప్పుడు కాదు 21 ఏళ్ల క్రితం పెళ్ళైంది. ఇద్దరు పిల్లలున్నారు. సాఫీగా సాగుతున్న జీవితంలో ఒక్కసారిగా విషాదం. అసలు ఆ పచ్చని సంసారంలో ఏం జరిగింది? గొంతుపై కమిలిన ఆ గుర్తులు చెప్తోన్న నిజాలేంటి? రెఫ్రిజిరేటర్ వెనుక నక్కిన ఆ విషనాగు ఎవరు? 21 ఏళ్ల బంధాన్ని క్షణాల్లో చిదిమేసిన కాలయముడి అస్సలు రంగు ఎలా బయటపడిందో చూడండి. ఆరిలోవాలోని ఆ ఇల్లు ఎప్పుడూ లేనంత నిశ్శబ్దంగా ఉంది. రోజు దుకాణానికి వెళ్లే దుర్గా రాలేదని తోటి ఉద్యోగులు ఆమె తండ్రికి ఫోన్ చేయడంతో కథ మొదలైంది. కన్న కూతురి క్షేమం కోరి వచ్చిన ఆ తండ్రికి ఇంటి తలుపులు గడియపెట్టి ఉండడం ఏదో కీడును శంకించేలా చేసింది. గట్టిగా పిలిచినా ఉలుకు పలుకు లేదు. తలుపు తట్టినా స్పందన లేదు. స్థానికుల సాయంతో తలుపులు బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్లిన తండ్రికి ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది. కూతురు దుర్గా మంచంపై విగత జీవిలా పడుంది. గొంతుపై కమిలిన గుర్తులు, ఆగిపోయిన శ్వాస. ఆత్మహత్య అనుకొని ఆస్పత్రికి పరుగులు తీసినా లాభం లేకపోయింది. అప్పటికే ఆమె ప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోయిందని డాక్టర్లు తేల్చేశారు. అసలు దుర్గా ఎలా చనిపోయింది? ఆ పచ్చని సంసారంలోకి చేరిన విషనాగు ఏది? విశాఖ ఆరిలోవా బాలాజీనగర్ కు చెందిన దేముళ్ళు అనే వ్యక్తితో దుర్గకు 21 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి 2 పిల్లలు. ఇద్దరూ ఒకే వస్త్ర దుకాణంలో పనిచేస్తున్నారు. పైకి అంతా సాఫీగా సాగుతున్నట్లు కనిపిస్తున్నా ఆ ఇంట్లో అనుమానం అనే విషనాగు పడగ విప్పి ఉంది. దుర్గ వ్యవహార శైలిపై అనుమానం పెంచుకున్న భర్త తరచూ ఆమెను ప్రశ్నిస్తూ ఉండేవాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య తరచూ వివాదం నడుస్తోంది. చివరకు ఆమె ప్రాణాలను బలి తీసుకుంది. దుర్గ మృతి చెందిందని తెలియగానే అందరి కళ్ళు భర్త దేముడు కోసం వెతికాయి. అతను అక్కడ లేడు. కాని ఇంటి బయట బైక్ అలాగే ఉంది. లోపల తలుపుకు గడియ పెట్టుంది. మరి అతను మాయమైపోయాడా? అనుమానమొచ్చి ఇల్లంతా గాలించారు. అప్పుడే ఆ షాకింగ్ సీన్ బయటపడింది. రెఫ్రిజిరేటర్ వెనకున్న ఇరుకైన సందులో ఏ పాపమెరుగనట్లు దేముడు నక్కి కూర్చున్నాడు. భార్య గొంతు నులిమి చంపేసి తప్పించుకోవడానికి అక్కడ దాక్కున్న నిందితుణ్ణి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పొంతనలేని సమాధానాలు చెప్పినా పోలీసుల విచారణలో అసలు రంగు బయటపడింది. ఆ కట్టుకున్న భర్తే కాలయముడై దుర్గా ఊపిరి తీశాడని నిర్ధారణైంది. అనుమానం పెనుభూతమై పచ్చని కాపురాన్ని చిదిమేసింది. 21 ఏళ్ల బంధం క్షణకాలం కూడా ఆలోచించకుండా గొంతు నులుమేంతగా కసిగా మారింది. కన్న కూతురు కళ్ల ముందే శవమై పడుండడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటుతున్నాయి. నిందితుడు దేముడు ఇప్పుడు కటకటాల వెనకున్నాడు. కాని ఆ 2 పిల్లలకు మిగిలింది మాత్రం తీరని శోకమే.